వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయిందన్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఆ క్రెడిట్ ని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అన్ని అనుమతులు తీసుకువచ్చి 1200 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కేటాయించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. ఎయిర్పోర్టుకి మంజూరైన సీడ్ యాక్సెస్ రోడ్లను ఇంతవరకు ప్రారంభించకపోవడం కూటమి వైఫల్యం కాదా అని ప్రశ్నించారు ధర్మాన. ఆనుకోలేడని మనం చూస్తాం. ఆయనకు ఒక వ్యసనం కింద అది అయిపోయింది. ఏది ప్రపంచంలో వచ్చినా, ఏది రాష్ట్రంలో వచ్చినా, దేశంలో వచ్చినా దానికి నేను ఇనిషియేట్ చేశానని చెప్పేటువంటి అలవాటు ఆయనకు ఊతపదంలాగా అయిపోయింది. ఈ ఎయిర్పోర్ట్ను కూడా అదే పని చేయాలనుకుంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్కు కావాల్సినటువంటి భూమి సేకరించడం, అవసరమైన సదుపాయాలు సేకరించడం, అక్కడ నిర్వాసితులైనటువంటి రీసెటిల్మెంట్ చేయడం, ఇట్లాంటి అనుమతులన్నింటికి కనెక్టివిటీ రోడ్లు ఇవ్వడం, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఎవరు చేశారు, ఎంత ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది. 1200 కోట్లు పేమెంట్ చేసింది. అది 2023 మే 3వ తేదీకి ముందునే ఇవన్నీ జరిగిపోయినాయి. ఇవాళ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నేను చేస్తానని చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. స్వయానా కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి కనెక్టివిటీ రోడ్నే మీరు 2 సంవత్సరాలు ఎక్కడా లేదు. ఈవేళకి డిపిఆర్స్ లేవు, టెండర్ పిలవలేదు, కనీసం పనులు ప్రారంభించలేదు. మీ వైఫల్యం కాదా? ఈవేళ సిటీలో ప్రజలందరూ ఈ ఎయిర్పోర్ట్ మాకు అక్కర్లేదు అనే స్థితికి వచ్చినారంటే కేవలం మీ వైఫల్యం వల్ల. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈనాడు ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేయడానికి అవసరమైనటువంటి అన్ని పర్మిషన్స్, అవసరమైనటువంటి నిధులు సమకూర్చి పూర్తి చేసామో అలాగే ఈ రోడ్డు కూడా పూర్తి చేసి ఉండేవాళ్ళం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.